అన్ని వేలగానండి అతని మందులను విస్తరింపజేశాడు దేవుడు. హల్లెలూయా. యాకోబు మందులు విస్తరించని, యాకోబు దీవించబడ్డాడు. యాకోబు 2 గుంపులుగా ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా. ఒక చేతి కర్రతో దిక్కులేని వాడిగా వెళ్ళిపోయినటువంటి యాకోబు జీవితంలో అంత గొప్ప ఆశీర్వాదం రావటానికి కారణం ఏంటో తెలుసండి? బేతేలులో అతను చేసుకున్న మొక్కుబడే. గమనించండి, ఈ రోజున ఏది నీ సమర్పణ, ఏది నీ త్యాగం, ఏది నీ మొక్కుబడి? ఏమండి, ఈ రోజున ఆధ్యాత్మికమైన జీవితంలో మనము గొప్ప కార్యాలు చూడాలంటే ఒక త్యాగము దేవుడు కోరుకుంటాడు. ఈరోజు నేనేమేమోనండి, నేనేం చేయనండి, నేను ఎలాగ ఉంటానండి, వస్తానండి, వెళ్తానండి, దేవుడు నన్ను ఆశీర్వదించేయాలంటే అవుతుందా? అవదని కొన్నిసార్లు అవదు. దేవుడు చూస్తాడు, నీ మనసు ఏంటో చూస్తాడు, దేవుడు నీ బుద్ధి ఏంటో చూస్తాడు, ఏమండి నీ గుణం ఏంటో చూస్తాడంట. దేవుడు ఎంత గొప్పవాడంటే మళ్ళీ పరీక్షిస్తాడు.